ఆది సంబోధుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి సమయం ఇచ్చిన అయ్యగారి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు గడిచిన బుధవారం నుంచి మరొక బుధవారం వరకు దేవుడు మళ్ళా ఇంకొక ఇచ్చినందుకు ఎన్నో వందనాలు. మీరు వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుండి 27 వరకు చదువుకుంటాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలును పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడగగా చెల్లించునెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుతున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన యెడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును మీ కొరకును వారికి అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, వాక్యమైన మా పరమ తండ్రి, అయ్యా మీ ఘనమైన బంగారు పాదానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా అనేక దినాలుగా అనేక సంవత్సరాలుగా ప్రభువా మీ సన్నిధిలో ఉంటున్నాం. ప్రభువా అయ్యా ఈ మందిరానికి నాయన మీరు ఇచ్చిన కృపకే వేలాది వందనాలు. అయ్యా మేమందరం మీద నాయన ఇక్కడికి వచ్చింది ప్రభువా సమయానికి వద్దాగా కాదు, అనాలోచనగా రాలేదు ప్రభువా. మీ విలువైన వాక్యాన్ని, మీ శక్తి గల వాక్యాన్ని, మా జీవితాలు మార్చగలిగే వాక్యాన్ని, అయా మా జీవితాల్లో అభివృద్ధి కలిగే వాక్యాన్ని, అయా మా జీవిత ఘనమైన వాక్యాన్ని తెలుసుకుంటా మేము వచ్చాం ప్రభా. అయినా ఈ మందిరంలో మీ ఆత్మ సంచారం దయచేయండి ప్రభా. అయ్యా మా హృదయాల్లో మా తలంపుల్లో ఏమైనా అయ్యా మీకు అడ్డుగా ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. మీ ఆత్మతో ఆయన కూడి వచ్చిన ప్రతి మీ బిడ్డలందరినీ మీ కృపలు ఆశీర్వదించండి ప్రభా. మీ వాక్యంతో నింపండి. ఎవరెవరి యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారో ప్రభా, ప్రతి ఒక్క హృదయాన్ని, గాయపడిన హృదయాన్ని బాగు చేసి దేవుడు ప్రభా, మీరు ప్రతి హృదయాన్ని కొట్టండి. అయా మీరు బాగు చేయండి ప్రభా. మేము మీకు మాతృలము అయా నాయన, మీరు శ్రద్ధపడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా ఇప్పుడు వచ్చిన మా ప్రియ బిడ్డలందరికీ వినగలిగేసి దయచేయండి, గ్రహించే మనసు చేయండి ప్రభా. అల్పుడు అయోగ్యులను మీ సిలువ సాటు మరుగుపరిచి అయా మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము, దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్క లేఖనం కూడా దైవావేశం వలన కలిగింది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మరి 1400 సంవత్సరాలు రాశారు. 40 మంది భక్తులు రాశారు. దేవుని బిడ్డలారా, మనుషులు రాసినప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మావేశం వలన, పరిశుద్ధాత్మ వలన లేఖనం రాయబడింది. అందుకే ఈ గ్రంథానికి ఏం పేరమ్మా? పరిశుద్ధ గ్రంథము. నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. మరి ఈ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ప్రభు ఏం చెప్తారంటే, ప్రభు మరి లోకంలో జన్మించిన తర్వాత ఆయన గలిలయలో కొంతకాలం ఉన్నాడు. ప్రభు గలిలయలో కొంతకాలం ఉన్న తర్వాత గలిలయ ప్రజలు ప్రభుని గలిలయ కొండ మీద నుంచి దోశారని అనుకున్నారు యూదులు. ఆ రోజున ప్రభు ఆ పట్టణంలో నివసించలేకపోయాడు. తర్వాత ప్రభు మరి యెరూషలేములోకి వచ్చారు.
యెరూషలేములోకి వచ్చిన తర్వాత యెరూషలేం ప్రజలు కూడా ప్రభుని యాక్సెప్ట్ చేయలా. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తల సముదాన మరి అనేక దినాలు కోడి తన రెక్కల కింద కాయనట్టు ఇది కాయాలనుకున్నా కానీ నీవు నాకు లోబడలేకపోయావు అని యెరూషలేం గురించి ప్రభు మాట్లాడుతూ, యెరూషలేములో ప్రజలు కూడా ప్రభువుకి అనుకూలంగా లేరు కాబట్టి దేవుని బిడ్డలారా ప్రభు ఎక్కడికి వెళ్ళారమ్మా? కపెర్నహూములోకి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఊరు ఏదంటే బైబిల్ గ్రంథంలో కపెర్నహూము. అందుకనే అరసకేలు పని సంఖ్యించే వాళ్ళు భూరాజులు వచ్చి, మీ బోధకుడు అరసకేలు పనులు చెల్లింపడా? మనం ఎక్కడ ఉంటే మన ఇల్లు ఎక్కడ మన పనులు కడతా ఉంటాం లోకానుసారంగా. ప్రభు వారు కూడా మరి పనులు చెల్లించదా అని ఆ యొక్క శిష్యులు అడిగారు దేవుని బిడ్డలారా. అయితే దేవుని బిడ్డలారా మరి కపెర్నహూము అంటే యేసు ప్రభు వారి పట్టణం అని మనం చెప్పుకోవచ్చు. కపెర్నహూములో యేసు ప్రభు శిష్యులైన పేతురు, యోహాను, ఆంద్రియా, తర్వాత మరి భక్తులు వీళ్ళందరూ 5 కూడా కపెర్నహూముకి చెందిన వాళ్ళే. కపెర్నహూము గలిలయ సముద్రానికి ఎదురుగా ఉంది. పేతురు యొక్క అత్తగారి ఇల్లు కూడా కపెర్నహూములోనే ఉంది. ఒక శతాధిపతి ఆయన ఒక శతాధిపతి కూడా అక్కడే ఉన్నాడు. సమాజ మందిరం కూడా కపెర్నహూములో ఉంది. ఆ కపెర్నహూములో మరి యేసుక్రీస్తు ప్రభువు ఉంటున్న ప్రదేశం అది ఆ ఊరు. దేవుని బిడ్డలారా ఆయన కపెర్నహూముకి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, యేసుక్రీస్తు ప్రభువు ఏమంటారంటే మరి వీళ్ళు బయటి మాటలు విన్నప్పుడు పేతురు ఇంటిలోకి రాగానే ప్రభు మరి ఎత్తి ఏమన్నాడు? సీమోను, మరి భూరాజులకు పనులు ఎవరు చెల్లిస్తారు? కుమారులు చెల్లించాలా, అన్యులు చెల్లించాలా? దేవుడు ఒకసారి 26 చదువుదాం. అతడు అన్యులు వద్దరని చెప్పగా చాలు. మనం ఏం చేయాలి? అయితే మనం కుమారులమే అయినప్పుడు మనం ఏం చేయాలి? ఎవరికి కూడా అభ్యంతరంగా ఉండకూడదు. అసలు మనం పనులు చెల్లించే అవసరం లేదు. అయినా సరే భూరాజులకు మనం అభ్యంతరంగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా మరి ఈ రోజుల్లో దేవుని మందిరంలో కానీ మరి దైవజనులు ఏదన్నా ఒక దైవ కార్యం మొదలెట్టారు అనుకోండి, మనమే దానికి ఏకీభవించాలి. సంఘాలు పెట్టినా, ప్రార్థనలు పెట్టినా, ఉపవాస ప్రార్థనలు మనందరం కూడా ఏకీభవించాలి. కానీ అభ్యంతరం వాడికి చెప్పడానికి మనం వీలు లేదు. అది దేవుని కార్యం కాబట్టి దేవుని బిడ్డలారా దేవునికి మనము అభ్యంతరం చెప్పకూడదు. మనం వేటికి అభ్యంతరం చెప్పాలంటే సాతానికి అభ్యంతరం చెప్పాలి. ఈ లోక శక్తులు పోరాడటానికి మనము అభ్యంతరం చెప్పాలి. లోక నాదులతో పోరాడటానికి మనము అభ్యంతరం చెప్పాలి తప్ప దేవుని కార్యాలకు దేనికి కూడా మనం అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు. కుమారులు స్వతంత్రులే అయినప్పటికీ కానీ మనం ఏం చేయాలి? వాళ్ళకి అభ్యంతరంగా ఉండకూడదు. నువ్వేం చేయాలంటే సీమోను సముద్రానికి వెళ్ళి గాలమే. దేవుని బిడ్డలారా సీమోను కపెర్నహూములో పుట్టినవాడే. ఆ కపెర్నహూము ప్రాంతం అంతా ఆయనకి తెలుసు. చిన్ననాటి నుండి వాళ్ళ పిల్లలందరూ కూడా చేపలు ఎలా పట్టారు ఆయనకి తెలుసు. సముద్రంలో వాస్తవంగా జ్ఞానం చేస్తే చేప పడదు. ఆయన జాలరి, మరి ఆయన చేపలు పట్టేవాడు. సముద్రంలో చేప పడదు ఆయనకి తెలుసు. వల వేస్తేనే చేపలు పడి తప్ప అలలకి చేప గాలానికి పడదు. దేవుని బిడ్డలు అయినప్పటికీ దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడి ఏం చేశాడు? గాలం తీసుకుని వెళ్ళాడు. దేవుని బిడ్డలారా ఈ లోకంలో దేవుడు మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలి. అయ్యా మరి ఇంతకాలం నేను ప్రయత్నించాను, ఇంతకాలం మీలో నేను ఉంటున్నాను ప్రభువా, మీ మాట వినలేదేమో, అయ్యా నీకు దూరంగా ఉన్నానేమో, మీ మాటకు నేను లోబడుతున్నాను అని దేవుడికి లోబడితే దేవుని బిడ్డలారా మరి పేతురుకి అన్నీ తెలుసు. ఒక రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. ఒక పెద్దలతో చేపలని పట్టాడు. జ్ఞానంతో ఏ చేప పట్టిన అనుభవం ఆయనకి లేదు. అయితే దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఆ జ్ఞానం ఏంటంటే ఆయన వెళ్ళాడు. లోకంలో దేవుని బిడ్డలారా మరి సంఘ కాపరి గారు ఏం చేస్తారంటే గొర్రెలను మేపుతాడు. గొర్రెలు మేపినప్పుడు గొర్రెలనే ఈనాలు తప్ప కాపరి గారు ఈయన. దేవుని వాక్యం వెతపడినప్పుడు, దేవుని మాటలు లోబడినప్పుడు, దేవుని వాక్యం మనం అందరికీ పంచినప్పుడు దేవుని బిడ్డలారా విశ్వాసులైన మనందరం కూడా మన విశ్వాసంపై విశ్వాసం కనాలి కాపరి అన్నాడు. కాబట్టి మన వంతు ఈ లోకంలో అనేసి దేవునికి లోబడి ఈ లోక సువార్త అందరికి కూడా మనము ప్రకటించాలి. దేవునికి లోబడాలి. ఎందుకంటే ఈ లోకము తన ఆశ గతించిపోతుంది. రేపు ఏమి జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి దేవుని సువార్త మనం ప్రకటించాలి.
దేవుడు మాట అన్నాడు, మా గాలం నుంచి సముద్రానికి ఆయన వెళ్ళాడు. అయితే గాలం అంటే దేవుని బిడ్డలారా, ఒకసారి ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పడవలో యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. యూదా 1-2 సార్లు చేసిన పాపాన్ని బట్టి నేను వాళ్ళని శిక్షిస్తానని ప్రభు చెప్పాడు. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరిని గూర్చి లాగి ఉన్నాడు, గురులోకి సిక్కించుకొనుచున్నాడు. వాడు తమ వలతో వారిని కూర్చుకొని సంతోషపడి చాలా వాడంటే చూడండి. దాని దగ్గర సాతాను వాడు ఏం చేస్తున్నాడంటే లోకాన్ని అంతటికి కూడా ఏం చేస్తున్నాడమ్మా, చిక్కించుకుంటున్నాడు. అలా ఎలా చేస్తున్నాడంటే దేవుని మందిరంలో నుంచి వాడిని బయటికి తీసేయాలి, దేవుని సహవాసంలో నుంచి వాళ్ళని మందిరంలో తీసేయాలి. భార్య ద్వారా, భర్త ద్వారా, పిల్లల ద్వారా, ఈ లోకంలో ఆర్థిక సమస్యల ద్వారా ఏం చేయాలి, దేవుని మందిరం నుంచి బయటికి తీసేయాలి. అది సాతాను యొక్క పన్నాగం. దేవుని బిడ్డలారా, వాళ్ళంటే సాతాను వేసే వల ఎలా ఉంటుందంటే మనకి వాక్యానికి దూరంగా చేస్తాడు. మన మధ్యలో అనేకమైన ఆలోచనలు, దిగులు, మన హృదయంలో అనేకమైన భారాలు పెట్టి ప్రార్థనకి సాతాను ఏం చేస్తాడు, దూరం చేస్తాడు. వాడు వల వేస్తున్నాడు అనమాట. వాడు సాతాను యొక్క వల ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, సాతాను వలలో పడకుండా మనం ఏం చేయాలి, దేవుని వల్ల పడాలి. వాడు గాలం వేసి మనందరం కూడా చాలా మంది కూడా లాగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాడు వలలో మనం అందరం కూడా పడకూడదు, దేవుడికి దూరం అయిపోకూడదు, ప్రార్థనకు దూరం అయిపోకూడదు. మన పిల్లల వల్ల కానీ మరి సమస్య వల్ల కూడా లోకానుసారంగా మరి ఆ వలలో పడకూడదని దేవుని యొక్క ఆలోచన. దేవుని బిడ్డలారా, భూరాజులు మరి సుంకం చెల్లించాలంటే కుమారులు స్వతంత్రులే కానీ ఆయనను మీరు వాళ్ళకి అభ్యంతరం కలుగుతున్నట్లు ఏం చేయాలి, సింహం వెళ్ళి ఫస్ట్ వచ్చిన చేపనే తీసుకో. ఒకసారి దేవుని బిడ్డలారా, ఇరవై 27 చదవమ్మా. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. అయినను మనము వారికి అభ్యంతరం కలిగి చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని చాలు. దేవుని బిడ్డలారా, మరి ఆయన సాతాను వల ఊరుతున్నాడు. ఇది సాతాను వల. సాతాను వల అంటే దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా మరి లోకం ఈ దేవుడి నుంచి దూరంగా పచ్చలైన వల. అందులో అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 37 ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు వారి మాట విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా మనం ఏమి చేద్దామని పేతురుని కడమ అపోస్తులని చాలా. దేవుని బిడ్డలారా, సాతాను వల పెట్టింది. సాతాను వల ఏం పెట్టిందంటే మనల్ని మందిరంలో నుంచి, వాక్యంలో నుంచి, ప్రార్థనలో నుంచి మనల్ని బయటికి తీసేస్తాడు. అది సాతాను గాలము. దేవుని గాలం అంటే దేవుని యొక్క వాక్యము. వాళ్ళు ఈ మాటలు విన్నప్పుడు ఏమంటున్నారంటే మరి పేతురు అపోస్తలులందరూ దేవుని వాక్యం బోధించినప్పుడు ఆ దినాన వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అమ్మా వారి మాటలు విని హృదయంలో నొచ్చుకుని మేమేమి ఏ మాటలు విన్నారు, దేవుని అనే వాక్యం మాటలు వాళ్ళు విన్నారు. దేవుని అనే వాక్యం అనే గాలములకు వాళ్ళు చిక్కబడ్డారు. ఒక గాలము చేప పడిందంటే దేవుని బిడ్డలు ఎట్టి పరిస్థితులు వస్తానికి వీలు లేదు. అది చిక్కుకుంటాను, దిగిపోతున్న రక్తం వల్ల రావాలి కానీ చేప బయటకు వెళ్తానికి వీలు లేదు. మరి గాలం వేసిన అందరూ ఉంటుంది దేవుని బిడ్డలారా. అలాగే దేవుని వాక్యం ద్వారా పట్టబడిన అందరూ కూడా దేవుని వాక్యం మనము నిలబడాలి. దేవుడు ఏమంటున్నాడంటే వలలో పడద్దు అంటున్నాడు. వలంటే దేవుని బిడ్డలారా, మేము ఒకసారి చెప్పాను, ఒక తల్లి గీత బాగాలేదని మరి ఒక దైవజనుడి దగ్గరికి వచ్చింది. అయ్యా నా గీత
ఆ గేద పాలిస్తుంది, బాగానే ఉంది, ఆ మందిరానికి వచ్చింది, అయ్యా నా గేద బాగుపడింది అంటే ఒక సంవత్సరం తర్వాత గేద చనిపోయింది, ఆ తర్వాత మందిరాలు రావటము మానేసి. ఎందుకంటే కొంతమంది ఆరోగ్యం కోసం దేవుని దగ్గరికి వస్తారు, ఆరోగ్యం తగ్గగానే మరలా వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళందరూ ప్రభు ఏమంటారంటే వలలో పడిన చేపలు. గాలాముకి చిక్కితే, వాక్యం అనే గాలాముకి చిక్కిన నీవు, దేవుని మాటతో పట్టబడిన నీవు, దేవుని యొక్క దర్శనంతో పట్టబడిన నీవు, మరి దేవుని వాక్యాన్ని ఇచ్చి, దేవుని ప్రార్థన ఇచ్చి, దేవుని యొక్క కృపని తోలుపడాలని వీలు లేదు. ఎప్పుడైతే దేవుని వాక్యానికి పట్టబడ్డారు ఇక్కడ దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు విన్నా మేము ఏమి చేయాలి? ఈ వలలో పడిన చేపలు ఎవరంటే మరి ఆశీర్వాదాల కోసము, ఆరోగ్యం కోసము, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల లోకంలో వస్తే దేవుని వాళ్ళందరూ కూడా వలలో పడిన చేపలు. వాళ్ళు దేవునికి పనికి రారు. దేవుని బిడ్డలారా, దేవునికి పనికి రావాలంటే వాక్యం అనే వాక్యంతో మనము పట్టబడాలి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, దేవుని బిడ్డలారా వాక్యము ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, నేను మిమ్మల్ని గురించి నేను ప్రసవ వేదన పడుచున్నాను. వాక్యము ద్వారా అందరిని కన్నాడంట దేవుని బిడ్డలారా. మరి ఆ అందరిని గురించి ఆయన ఏమన్నా ప్రసవ వేదన పడుతున్నాడు. వాక్యాన్ని ద్వారా మనం పట్టబడాలి. దేవుని వాక్యంతో పట్టబడినప్పుడు మనం అటు ఇటు కూడా ఏ కష్టానికి వీలు లేదు. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, వాక్యంతో మనం దర్శించాడో, అది ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఇరుకులైనా, ఆ చేప ఆ రక్తం వచ్చినా సరే, ఆ చెంపులు తెగిపోయినా సరే వస్తానికి వీలు లేదు. ఆ కాలం దేవుని సన్నిధిలో ఉండాల్సిందే. వాక్యంతో పట్టబడిన మనందరం కూడా దేవుని వాక్యంలో నిలబడితే మనం దేవునికి ఎంతో మహిమకరంగా ఉంటాం. మరి గాలానికి చిక్కబడిన చేప దేవుని బిడ్డలారా, ఆ చేప ఎలా ఉంటుందంటే సంఘానికి ఉపయోగపడుతుంది, మరి దైవజనుడికి ఉపయోగపడుతుంది, దేవుడికి ఉపయోగపడుతుంది, అందరికి ఆశీర్వాదకరంగా. మరి వలలో పడే చేప అయితే కొంతకాలం ఉంటుంది, అది వల్ల వెళ్ళిపోతే ఎవరు కూడా పంచి వలలో ఏమో పాములు పడతాయి, కప్పలు పడతాయి, అనేక రకమైన జీవులు పడతాయి. కానీ చేపలు పడిన మరి గాలానికి పడిన చేప చెట్టు చిక్కడానికి వీలు లేదు. దేవుని వాక్యం ద్వారా పట్టబడిన మనందరం కూడా మందిరం నుంచి తొలగడానికి వీలు లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలారా, మరి ఇది అపోస్తలుడైన పౌలు కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన అయ్యా నీ కృపను ఇచ్చిన వేరు చేశారు ఎవరు కూడా లేరు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు బ్రతుకుడైతే క్రీస్తు, సావైతే నాకు మేలు. ఎప్పుడైతే ప్రజలందరూ కూడా హింసిస్తానికి మొదలెట్టాడో, ఆ ప్రజలందరూ కూడా నాశనం చేయడం మొదలెట్టారు దేవుని బిడ్డలారా, అదే వ్యక్తి ఏమంటాడంటే బ్రతుకుడైతే క్రీస్తు, సావైతే మీరు దమస్క మార్గంలో ఆ యొక్క దేవుని వాక్యం ద్వారా, ఆ యొక్క దేవుని యొక్క వల ద్వారా, దేవుని గాలం ద్వారా, దేవుని వాక్యం ద్వారా పట్టబడిన అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో ఎన్నడూ కూడా వెనదిరిగి చూడలేదు. దాదాపు 38 సంవత్సరాల అద్భుతమైన సేవ ఆయన చేసేది దేవుని బిడ్డ. యేసు ప్రభు వారు ఆయన బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. అలాగా వాక్యం ద్వారా పట్టబడితే మనం అనేక మందికి ఆశీర్వాదాలు దేవుడు మనల్ని చేస్తాడు. వాక్యంతో పట్టబడాలి తప్ప వలలో పడే చేపలాగా మనం ఉండబడలేదు దేవుని యొక్క కోరిక. పేతురు నువ్వు సముద్రానికి వెళ్ళి వలవేస్తే నీకు ఫస్ట్ వచ్చిన చేపలు పట్టుకో. మరి ఆ చేపలైనా దేవుడు ఎలా పోల్చాడంటే చేపలు విశ్వాసులుగా దేవుడు పోలుస్తున్నాడు. ఆ చేప దేవునికి ఉపయోగపడింది, అరశకేలు కొంత చెల్లించడానికి ఉపయోగపడింది. విశ్వాసులైన ఆ చేప లాంటి విశ్వాసం మనం అందరం కూడా ఎవరికి ఉపయోగపడుతున్నాం? కనీసం మన కుటుంబానికైనా మనము ఉపయోగపడుతున్నామా? మన బంధువులు, మన రక్త సంబంధం కోసం అయ్యా సంవత్సరం అంతా గడిచిపోయింది, చివర ఆఖరికి 2 నెలలు ప్రభా, నెలకి ఒక కుటుంబాల గురించి ప్రార్థన చేసి అనేక మంది మన కుటుంబస్తులు మారేవాళ్ళు, మన ఇరుగు పొరుగు వారు మానేవాళ్ళు, దేవుడి సన్నిధిలోకి వచ్చేవాళ్ళు, అనేక మంది వాక్యం ద్వారా మనల్ని పట్టగలుగుతున్నామా? అనేక సంవత్సరాలు మా జీవితంలో గడిచిపోతాయి ప్రభా, ఇదేనా మా జీవితం అని ఒకసారి మనలో స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని బిడ్డలా, దేవుడి వాక్యంతో మరి వాక్యం అనే గాలంతో పట్టబడిన అందరం కూడా ఎటు కూడా వెసడానికి వీలు లేదు. దేవుడు పిలిచినప్పుడు తప్పకుండా దేవుని సన్నిధిలో ఉండాల్సింది. అది కరువైన, కట్టమైన, మరణమైన ఏదైనా సరే దేవుని కృపలో ఉండాల్సింది. అపోస్తలుడైన పౌలు గారు ఆ మాట విన్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి అందరూ కూడా వెనక్కి ఆయన చూడలేదు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈ రోజున వాక్యం ద్వారా పట్టబడిన అందరం కూడా మనము కూడా అనేక మందికి ఆశీర్వాదం ఉండాలని, మన ఆయన విశ్వాసం చూడ నాకంటే ఎక్కువ సూచక్రియలు చేస్తారని ఆ వాక్యం మీద నమ్మకం ఉంచుదాం. మనం ఆ వాక్యం ఆది వాక్యం ఉండేది, వాక్యము దేవుడైన, వాక్యము దేవుడై ఉండిన వాక్యం మీద నమ్మకం ఉంచితే ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని దేవుడు మనకు బోధిస్తాడు. అనేకమైన ఆశీర్వాదాలు మనము పొందు. ఆశీర్వాదాలు లేట్ అయినా దేవుని బిడ్డల దేవుడు తప్పకుండా ఆశీర్వదించగలిగిన
దేవుడు. కాబట్టి మన వాక్యాన్ని మనకి లోపడాలని దేవుని యొక్క ఆలోచన. దేవుడు మాట విన్నాడు పేతురు, సముద్రానికి వెళ్ళాడు, గాలం వేసాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుని మాట మనం వింటున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుడికి ఉపయోగపడే చేపగా ఉంటున్నామా? మరి సంఘానికి ఉపయోగపడే చేపలను ఒకసారి మనము స్వపరీక్ష చేసుకుందాం దేవుని బిడ్డలారా. ఇలా వాస్తవానికి చేపలో ఉండే గుణాలు 4 గుణాలుగా ఉంటాయి. చేప ఏం చేస్తుందండి? చేప మరి వాటర్ వస్తుంటుంది. చేప ఏం చేస్తుంది? ఎదురేత ఇది ఎప్పుడైనా చేపలు ఎక్కడైనా సరే మన కాలంలో ఎక్కడ చేపలు ఏం చేస్తే ఎదురేత చనిపోయి చేపలు కొట్టుకుపోతాయి. ఈ లోకంలో లోకానుసారంగా బతికే వాళ్ళు విశ్వాసంగా తెలియజేసే లోకంలో కలిసిపోతారు. కానీ దేవుల్లో ఉండేవాళ్ళు, దేవుల్లో నిలబడిన వాళ్ళు ఎదుగుతారు. ఎందుకంటే వాళ్ళ వాక్యం ద్వారా పట్టబడిన వాళ్ళు. లోకంలో ఎదురేత అంటే దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని కృపలో నిలబడతానే ఉంటారు. అయ్యా మరి మీ కృప మా మీద ఉంది, మీ వాక్యం గొప్పది కృప, నన్ను మీ మార్గంలో నడిపించని ఆ యొక్క ప్రవాహంలో ఎదురైతే దేవుని బిడ్డలారా. ఈ లోకం అనేక మంది కూడా మరి లోకంలో కొట్టుకుపోవడం అంటే మరి సహజంగా ఎవరైనా చనిపోయారు అనుకో, 3వ దినం మరణాంతరం ఏం చేస్తారు? సహజంగా అయ్యా మా బాబాయ్ ఎవరో చనిపోయారు, ముందర పడుతుంది, నేను ఏం చేయాలి? ఒక సీసా ఆయన తల దగ్గర పెట్టాలి, కొంత బలానము పెట్టాలి. లోకంలో కొట్టుకుపడడం అంటే లోకానుసారాలు చేసే విధంగా మనం కూడా చేస్తున్నాం. చనిపోయిన వాడు తాగుతాడు అదని, చనిపోయిన వాడు తింటాడు అదని తినడం. ఏంటంటే లోకంలో కొట్టుకుపడడం అంటే ఇట్లానే. దేవుడు ఎవరంటే దేవుని బిడ్డలారా, మరి చాలా మంది కూడా ఈ లోపల అనేక మంది సాధన అనుభవిస్తూనే ఉంటున్నారు. మన ఎవరికో ఏ పండుగ ఉన్నది? రంగుల పండుగ, హోలీ పండుగ వచ్చిందంట. మా ప్రాంతం చూస్తే ఆ ప్రాంతం అంతా ఇంచుమించు అందరూ కూడా క్రైస్తవులే. వాళ్ళందరూ కూడా రంగులేసి రోడ్లను పరిగెత్తు ఉంటే దేవుని బిడ్డలారా, అది దేవునికి అవమానకరమా? దేవునికి మహిమకరమా? అది లోకంలో కొట్టుకుపోకుండా, ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఎదురేత ఏదాన్ని ఈ పనులు మేము చేయకూడదు ప్రభా. చేపలాగా మనం ఉండాలి, బ్రతికిపోయిన చేపలాగా, విశ్వాసం కలిగిన చేపలాగా, వాక్యం చేత పట్టబడిన చేపలాగా మనం ఉండాలి తప్ప ఈ ప్రవాహంలో మనం కొట్టుకుపోవడానికి వీలు లేదు. అది దేవుని చెప్పిన మాట దేవుని బిడ్డలారా. రెండవదిగా చేపలు ఉండే రెండో గుణం ఏంటంటే, చేపలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది చేప. ఎక్కడన్నా చేపలు ఎప్పుడు ఒంటరిగా ఉండవు. ఏ చెరువులోనైనా కొలువులైనా గుంపులుగా ఉంటాయి, గుంపులుగా ఉంటాయి, ఆడుకుంటా ఉంటాయి, ఇక మేతేసి తింటా ఉంటాయి. మరి విశ్వాసులని మనమందరం ఇప్పుడు ఎలా ఉండాలి? సంఘంలో గుంపులుగా ఉండాలి, ఉపవాస ప్రార్థనలో గుంపులుగా ఉండాలి. ఎక్కడ ఏ ఇంటికాడ ఉపవాస ప్రార్థన పెట్టుకున్న మనందరం కూడా ఉపవాస ప్రార్థనగా గుంపులుగా ఉండాలి. మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉండాలి. అనేక మంది వాక్యాన్ని విని రక్షణ పొందాలి. పలానా వాళ్ళు చూడండి, పలానా సంఘాస్తులు చూడండి, దేవుని కృపలో నడుస్తున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాల వాళ్ళు పొందుతున్నారు. గుంపులుగా ఉంటే చేపలు ఎక్కడైనా దేవుని బిడ్డలారా. అంతేగాని నేను వాళ్ళతో మాట్లాడను, నేను వీళ్ళతో మాట్లాడను, మందిరానికి వస్తాను కానీ పక్క వాళ్ళతో మాట్లాడడం, మందిరానికి వస్తాను అన్నయ్యతో మాట్లాడడం, మందిరానికి వస్తాను కానీ అక్కతో మాట్లాడడం, అలా ఉండకూడదు. విశ్వాసులు ఎలా ఉండాలంటే కలిసే ఉండాలి, గుంపులుగా కలిసి ఉండాలి. చేపలో ఉండ రెండో గుణం అది. మనమందరం మనలో మనసులో ఏదో పెట్టుకుని విడిగా ఉండడానికి మనకి అది దేవుని చిత్తము కాదు. మనమందరం కూడా గుంపులుగా ఉండాలి, దేవుని గర్వపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అందుకని మరి మోషే గారు ఏమంటాడంటే, సహోదరులు కలిసి ఎంతో మేలు, ఎంత మనోహరం. సహోదరులు కలిసి మనకు ఎంతో మేలు, మనకు ఎంతో మనోహరం. కానీ వాళ్ళ ఇల్లు మందిరానికి వస్తారు కానీ ఒకరితో మాట్లాడుకోరు, ఒకరితో ఎవరు కలిసి ఉంటారు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలాగా వాళ్ళు దేవుని వాక్యంతో పట్టబడిన అనుభవం వాళ్ళకి ఇంకా రాలా. వాళ్ళలో పడే చేపలాగానే ఉన్నారు కానీ దేవుని వాక్యంతో పట్టబడే చేపలాగా వాళ్ళు ఇంకా దేవుని అనుభవం రాలా. అలా ఉండిపోవడానికి దేవుడు మనకేం చెప్తాడంటే, మనం గాలంతో పట్టబడిన వాక్యం అనే గాలంతో పట్టబడిన విశ్వాసులుగా మనం ఉండాలని దేవుని యొక్క కోరిక దేవుని బిడ్డల. రెండవదిగా మరి మూడవది చేపల లక్ష్యం ఏంటంటే, చేప ఎక్కడ ఉంటుంది? మురుకు నీళ్ళలో ఉంటుందా? మురుకు నీళ్ళ చేప బ్రతకదు. అసలు చేప ఒక రోజు కూడా ఉండలేదు ఆ ఎండకి, 3వ రోజున సరిపోదు. మురుకు నీళ్ళు అంటే దేవుని బిడ్డలారా లోక సంబంధమైన ఒక విశ్వాసి లోకంలో ఉంటే బ్రతకలేడు. నీతిమంతుడు మరి నీతిమంతుల సభకే పాపుల సభకే తేడా లేదు. దేవుని బిడ్డలారా నీతిమంతులే, పాపులు. ఈ లోకానుసారంగా ఈ మరి యొక్క మురుకు నీళ్ళ చేప అనేది విశ్వాసం కలిగేవాడు, దేని వాక్యంతో పట్టబడిన వారు ఎలా ఉంటారంటే దేవుని బిడ్డలారా వాళ్ళు మురుకు నీళ్ళలో ఉండరు. స్వచ్ఛమైన వాక్యంతో, స్వచ్ఛమైన మాటకు